హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ చేస్టాస్. కర్డ్ రైస్ ఎలా చేసుకోవాలనేది, ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూసేయండి. ఫస్ట్ అయితే రైస్ చేసుకోండి ఫ్రెండ్స్. రైస్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అది బాగా చల్లార్చాలి ఫ్రెండ్స్. మెత్తగా చేసుకోవాలి రైస్ని అయితే. ఇలా ప్రెస్ చేస్తూ మెత్తగా చేసేసుకోండి. కర్డ్ రైస్కి రైస్ అనేది మెత్తగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పెరుగు కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది, అందుకోసం మనం రైస్ని అయితే మెత్తగా చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి. అది ఓకే చేసుకుంటేనే నా ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. మిస్ అవ్వకుండా నా వీడియోని అయితే మీరు చూసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే చల్లగా అయిపోయింది కదా ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం రైస్ అయితే బాగా చల్లార్చుకోవాలి కదా. చల్లగా అయిన తర్వాత కర్డ్ అయితే రెడీ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఆ కర్డ్ వేసేసి దీంట్లో బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పోపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కర్డ్ రైస్కి పోపు పెట్టుకోవాలి. పోపు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, దానివల్ల చాలా టేస్టీగా వస్తుంది. ఒక పెన్నం అయితే పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఒక్క పచ్చిమిర్చి ఫ్రెండ్స్, లైట్గా కారం ఉంటే ఒకటి వేసుకోండి, చప్పగా ఉంటే ఒక 2-3 వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకొని మనం కలిపి అయితే పెట్టేసుకున్నాం కదా కర్డ్ రైస్, దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్న కర్డ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. సూపర్గా అంటే సూపర్ టేస్టీగా ఉండే కర్డ్ రైస్ చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. బాయ్ ఫ్రెండ్స్.